చుట్టాలు వస్తే సన్నిధి ఎగ్గొడతాం మనం. వాడు ఎప్పుడు 6 సంవత్సరాలకు ఒకసారి కనపడేవాడు ఊరు 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 రాకరాకొచ్చావు, ఈ పూట ఏం పోతాలే ఆగుతాలి అని నిద్రమోహం వేసుకొని. వాడు 6 ఏళ్ళకు ఒకసారి వచ్చాడు, కానీ నీకోసం ఇక్కడ ఏసై వచ్చి కూర్చున్నాడు, నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ వస్తాడని. అవునా? ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి విలువ ఇవ్వాలి? ఏం ఎరుగున్నావు నువ్వు దేవుణ్ణి? నీకు తెలుసా? ప్రతి ఆదివారం వచ్చి కూర్చుంటాడు ఆయన. ప్రార్థనా సమయం అందు వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న ప్రతిసారి ఎటు చూస్తాడో తెలుసా? వచ్చిన వాళ్ళందరినీ చూసి సంతోషపడతాడు. ఇంకా రాని బిడ్డ వైపు చూస్తాడు. ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే. నీకు ఆ మనుషులు ఎక్కువ, నా దేవుడు ఎక్కువ? 2:30-3 గంటలు వచ్చి నీ కోసం చూసి 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 వెళ్తాడు ఆయన. ఎంత మర్యాద, ఎంత అగౌరవం. కానీ అవేవి లక్ష్య పెట్టకుండా దేవునికి ప్రయారిటీ ఇచ్చారు కనుక వాళ్ళు ప్రపంచం మేధావులు అయ్యారు. వాళ్ళు పోయి 100 సంవత్సరాలు అయినా సరే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే దేవునికి వాళ్ళు ఇచ్చిన మర్యాద, గౌరవం అది. దేవుని తర్వాత ఎవడైనా ఏదైనా నా దేవుని సమయం దేవునిదే, ఇంకా దానికి అడ్డొస్తే ఎవరిని లెక్క చేయననే పట్టుదల. ఎందుకు? దేవుని ఎరుగున్నారు వాళ్ళు. ఆయన ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో తెలుసు, ఆయన బలం ఏంటో తెలుసు. ఆయన తలుచుకుంటే గొర్రెలు కాసేవాడిని రాజుని చేయగలుగుతాడు, చక్రవర్తిని గడ్డి తినే పశువుని కూడా చేయగలుగుతాడని వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన తలుచుకుంటే? గొర్రెలు కాసుకునే వాడిని సింహాసనం ఎక్కించగలడు. చక్రవర్తి అంటే తెలుసా? రాజుల మీద పైన చక్రవర్తి. ఆ రాజుల మీద పైన ఉన్న చక్రవర్తిని కూడా, నెబుకద్నెజర్ చక్రవర్తిని 7 ఏళ్ళు గడ్డి తినే పశువులా మార్చాడు. అది చేయగలడు, ఇది చేయగలడు, ఏదైనా చేయగల నా దేవుడు ప్రభు అని వారు ఎరిగారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు బైబిల్ ఉండేది. మైకేల్ ఫారడే గారి గురించి ఇందాక విద్యుత్ శక్తి, ఆయన రాజు సభలో ఉంటే, అది అక్కడ ఫోటో ఉంది చూడండి, ఆయన ప్రాక్టికల్గా తను కనుగొన్నటువంటి ఆ ఫార్ములాను చూపించాడు. రాజు పైన ఉన్నాడు సభలో. రాజుని, అక్కడ ఉన్నటువంటి అధికారులను మొత్తాన్ని అక్కడే వదిలిపెట్టి తను చేయాల్సిన ప్రోగ్రాం గంట అయిపోయిన తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రాజు అందరూ పొగుడుతూ ఉంటారు, అబ్బా మామూలు విషయం కాదు, ఇది అద్భుతమైన ఆవిష్కరణ, అది అని చెప్పిన వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆయన ఉన్నాడు అక్కడ. ఎక్కడికి వెళ్తాడు తెలుసా? చర్చికి వెళ్ళిపోతాడు. రాజున్న సభను వదిలిపెట్టి చర్చికి ఎవరన్నా పోతారా? కానీ మైకేల్ ఫారడే గారు వెళ్ళారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఈ గంట ప్రోగ్రాం అయిపోయిన మరో నిమిషం నుంచి అక్కడ తన మందిరంలో ప్రేయర్ స్టార్ట్ అయింది, ప్రార్థన స్టార్ట్ అయింది. అందుకని రాజుల్ని ఆ వేదిక మీదే వదిలేసి రాజుల రాజైన వారి సన్నిధికి పరిగెత్తాడు. ఏమండి, చర్చి అడిగిపోయింది, పాస్ట్ అడిగిపోతాడు, బోధ అడిగిపోయింది, వాక్యం అడిగిపోయింది, బైబిల్ అడిగిపోయింది. రాజు సార్ అక్కడ నీ ముందు కూర్చుంది, రాజును అలాగ వదిలేసి వచ్చేసావు. రాజు నీకు వంగి నమస్కరిస్తే ఆ గొప్ప విషయం మామూలుదా? అలాంటి రాజును వదిలిపెట్టి వచ్చేసావు నువ్వు అంటే ఏమంటాడు ఫారడే గారు, మైకేల్ ఫారడే గారు? ఒరే బాబు, నేను ఒకదాన్ని కనుగొన్నాను కాబట్టి రాజు నా ముందు అభివాదం చేశాడు. అదే నేను కనుగొన్నది ఏమీ లేదు, నేను ఒంటరిగాడిని అనుకో, వాళ్ళ గేటు దగ్గర అనిస్తాడు నన్ను. అలా రాజును చూడటానికి కుదిరిద్దా? నాకు కుదరదు కదా. కానీ నాకేమీ తెలియనప్పుడు, ఏమీ తెలియని ఒక బికారిగా నేను ఉన్నప్పుడు, ఇదిగో నా రాజు నన్ను రానిచ్చాడు. నేను ఏడుస్తుంటే, పిచ్చోడిని ప్రభా, జ్ఞానశూన్యుని ప్రభా అని ఏడుస్తుంటే, నా రాజు నన్ను దగ్గరికి తీసి కన్నీరు తుడిచి ఈ మేధాశక్తి నా రాజు నాకు ఇచ్చాడు. ఈరోజు రాజులు నా కాలు మొక్కుతున్నారంటే దానికి కారణం వాళ్ళు గొప్పతనం కాదు, వాళ్ళు గొప్పోళ్ళే కాదు, నాయన నా దేవుడు నన్ను అలా చేశాడు. లేకపోతే వాళ్ళు నన్ను ఎందుకు పట్టించుకుంటారు? ఈరోజు నీకున్న ఉన్నత స్థానాన్ని బట్టి ఎవరైనా నిన్ను పొగడొచ్చు, గణపరచొచ్చు, నీకు బ్రహ్మరథం పట్టొచ్చు. ఏమీ అతిగతి లేని స్థితిలో కూడా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన రాజు నా యేసు రాజు. అందుకే వాళ్ళు అంత గౌరవం ఇచ్చారు దేవునికి. రాజును కూడా లెక్క చేయలేదంటే చూడు. రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, ఆయన ఏమైనా చేసుకున్నావు, నా దేవుని సెలవు లేకుంటే ఏం చేయలేవు. నేను కనుగొన్నాను ఒక అద్భుతమైన విషయాన్ని, పో పండగ చేసుకో, అది నీ టైంలో జరిగింది, ధన్యుడికి పో అని ఒకటి కనుపెట్టి అడబడేశాడు. ఎవరిచ్చారదంటే నా యేసు. ఆ జ్ఞానం నా దేవుడు ఇచ్చింది. ఎంత గొప్ప విషయం ఉండదు. చుట్టాలు వస్తే సన్నిధి ఎగ్గొడతాం మనం. వాడు ఎప్పుడు 6 సంవత్సరాలకు ఒకసారి కనపడేవాడు ఊరు 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 రాకరాకొచ్చావు, ఈ పూట ఏం పోతాలే ఆగుతాలే అని నిద్రమోహం వేసుకొని. వాడు 6 ఏళ్ళకు ఒకసారి వచ్చాడు, కానీ నీకోసం ఇక్కడ ఏసై వచ్చి కూర్చున్నాడు, నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ వస్తాడని.
అవునా? ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి విలువ ఇవ్వాలి? ఏం ఎరుగున్నావు నువ్వు దేవుణ్ణి? నీకు తెలుసా? ప్రతి ఆదివారం వచ్చి కూర్చుంటాడు ఆయన. ప్రార్థనా సమయం అందు వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న ప్రతిసారి ఎటు చూస్తాడో తెలుసా? వచ్చిన వాళ్ళందరినీ చూసి సంతోషపడతాడు. ఇంకా రాని బిడ్డ వైపు చూస్తాడు. ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే. నీకు ఆ మనుషులు ఎక్కువ, నా దేవుడు ఎక్కువ? 2:30-3 గంటలు వచ్చి నీ కోసం చూసి 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 వెళ్తాడు ఆయన. ఎంత మర్యాద, ఎంత అగౌరవం. కానీ అవేవి లక్ష్య పెట్టకుండా దేవునికి ప్రయారిటీ ఇచ్చారు కనుక వాళ్ళు ప్రపంచ మేధావులు అయ్యారు. వాళ్ళు పోయి 100 సంవత్సరాలైనా సరే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే దేవునికి వాళ్ళు ఇచ్చిన మర్యాద, గౌరవం అది. దేవుని తర్వాతే ఎవడైనా ఏదైనా, నా దేవుని సమయం దేవునిదే, ఇంకా దానికి అడ్డొస్తే ఎవరిని లెక్క చేయననే పట్టుదల. ఎందుకు? దేవుణ్ణి ఎరుగున్నారు వాళ్ళు. ఆయన ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో తెలుసు, ఆయన బలం ఏంటో తెలుసు. ఆయన తలుచుకుంటే గొర్రెలు కాసేవాడిని రాజుని చేయగలుగుతాడు, చక్రవర్తిని, గడ్డి తినే పశువుని కూడా చేయగలుగుతాడని వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన తలుచుకుంటే? గొర్రెలు కాసుకునేవాడిని సింహాసనం ఎక్కించగలడు. చక్రవర్తి అంటే తెలుసా? రాజుల మీద పైన చక్రవర్తి. ఆ రాజుల మీద పైన ఉన్న చక్రవర్తిని కూడా, నెబుకద్నెజర్ చక్రవర్తిని 7 ఏళ్ళు గడ్డి తినే పశువులా మార్చాడు. అది చేయగలడు, ఇది చేయగలడు. ఏదైనా చేయగల నా దేవుడు ప్రభు అని వారు ఎరిగారు. బిడ్డలారా. ఆయన బలం ఏంటో వాళ్ళకి తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చారు. అలాగున నీవు కూడా పరిశుద్ధ గ్రంథానికి టైం ఇవ్వు, ధ్యానించు. ఇది చదివితే నా సబ్జెక్టుకి దీనికి ఏం సంబంధం అనొద్దు. నువ్వు చదివే సబ్జెక్టు ఆఫ్టర్ ఆల్ దీని ముందు. అది ఏ అంత సబ్జెక్ట్ అయినా సరే ఆఫ్టర్ ఆల్ దీని ముందు. భూలోకంలో ఏ స్టడీ అయినా సరే దీని ముందు ఆఫ్టర్ ఆల్. దీనికి మించినటువంటి చదువు లేదు, దీనికి మించిన జ్ఞానము లేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడు చూడు, బైబిల్ ఒక మహాజ్ఞాన ఖని, దానిని ప్రతిరోజు చదవాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ టెస్ట్ చేశారు. ఆయన ఒక యూదుడు. ఆయన కనుగొన్నటువంటి సిద్ధాంతం అంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుణ్ణి ఎరిగినవాడు బలము కలిగి గొప్ప కార్యములు సాధిస్తాడు. ఆ బలము కలిగి గొప్ప కార్యాలు సాధించాలంటే దేవుని ఎరిగి ఉండాలి. దేవుని ఎరిగి ఉండాలంటే ముందేం చేయాలి? దేవుని గురించి మనకు ఆమూలాగ్రం చాలా వరకు వివరించిన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. అర్థమైందా చెల్లి? చదువుతున్న పిల్లలు, యవనస్తురాళ్ళు, పెద్ద వయసులో వాళ్ళు కూడా చెప్తున్నాను నేను. నీకు మైండ్ పనిచేయదు, మొద్దుదానివి అని టైటిల్ ఉందా నీకు? మొద్దుదానివి, నువ్వు మేధావి అయ్యేటట్టు గ్రంథం చేసింది నిన్ను. వాడు ఆశోదడు ఆయన, వాడు అబ్బే అంటున్నారా నిన్ను? అమ్మ వాడు మాట్లాడితే మనం ఆన్సర్ చేయలేమురా అనేటట్టు చేసింది ఈ గ్రంథం నిన్ను. నేను చెప్పేది జోక్ కాదు, ఇది నమ్మితే నువ్వు ఫాలో అవ్వు. చూడు తర్వాత దేవుని తెలుసుకోను, ఆయన బలము తెలుసుకో, జ్ఞానము తెలుసుకో, ఆయన నీ విషయంలో ఏమై ఉన్నాడో తెలుసుకో. అది తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలేమన్నా, నువ్వు 7 సంఘాల లేఖలు తీసుకొని లవోదికయ సంఘాన్ని చూపించి చండాలంగా తిడతావు అనుకుంటే నువ్వు ఎటో వెళ్ళినట్టున్నావు. అనుకోవద్దు. 2 విషయాలు మీకు గ్రహింపు కలిగించి ప్రార్థన చేద్దాం అనుకున్నాను. అందులో మొట్టమొదటిది, మనము మన దేవుని ఎరిగి ఉండాలి. 2వది, మన దేవుని మనం ఎరిగి ఉంటే సిగ్గుపడము అన్నాను. ఇప్పుడు చాలామంది దుఃఖం, బాధ, వేదన ఏంటంటే సిగ్గు గురించే. అప్పులోళ్ళు వచ్చి ఎక్కడ తిడతారో, వాళ్ళు వచ్చి ఎక్కడ నిలేస్తారో, అబ్బో అవమానం తట్టుకునే కంటే చచ్చిపోవటం మంచిదిరా బాబు అని మొన్న తమ్ముడు ఎలికల పేస్ట్ తిన్నాడు. ఎందుకు చేసావు నాన్న ఈ పని అంటే, అప్పులోళ్ళు కూడా ఒత్తిడి ఎక్కువైపోయిందన్న, తట్టుకోలేకపోయాను, అవమానపరుస్తున్నారు, ఇక బతకటం వేస్ట్ అనిపించిందన్న, ఆ సిగ్గు తట్టుకోలేక తినేశాను. చాలామంది దిగులుతో బతికేది సిగ్గు కోసమే. పిల్లలు అవమానకరంగా బతుకుతున్నారు, నలుగురు ఓస్తున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఈ భర్త మార్పు చెందలేదు, నలుగురు ఓస్తున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. అప్పులు పాలయ్యాను, నలుగురు 4 మాటలు అంటున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. కష్టపడి చదివాను, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లా. ప్రతి ఒక్కడు ఇంకా రాలేదా అని అవమానపరుస్తున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను. వివాహమైంది, 10 ఏళ్ళైంది, 12 ఏళ్ళైంది, పిల్లలు లేరు, ఇంకా పుట్టలేదా అని శుభకార్యాలకు నన్ను రానివ్వకుండా, మంచి కార్యాలు నన్ను చేయి వేయనీయకుండా నన్ను అడ్డగిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నాను.
అని ఇలా రకరకాల కారణాలను బట్టి సిగ్గుపడతా ఉంటారు, దిగులు పడతా ఉంటారు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. కుటుంబాల్లో పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినాయి, నలుగురు నవ్వేసుకుంటారేమో అని సిగ్గు. కేసుల పాలయ్యాను, నలుగురు ఏమనుకుంటారో అనే సిగ్గు. ఇలా అనేక కారణాలను బట్టి మనం సిగ్గుపడతా ఉంటాం, దిగులు పడతా ఉంటాం, దుఃఖపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం, భయపడతా ఉంటాం. అవునా కాదా? ఎగ్జామ్స్ రాశాను, ఫెయిల్ అయితే ఇంట్లో గొడవ ఉండదు, కానీ బయట వాళ్ళ అవమానాలు తట్టుకోలేను. దేవుడా నన్ను పాస్ చేయి. ఎందుకు? సిగ్గు కోసం. ఫెయిల్ అయిందనుకో, ఫెయిల్ అయ్యావా, అరే బాగా చదువుతావు గాను. రకరకాలుగా కొంతమంది ఎంకరేజ్ చేసి మాట్లాడేవాళ్ళు ఉంటే, కొంతమంది డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి అందరి గొడవ అదే. సరైన వస్త్రం లేకపోతే సిగ్గుపడతారండి. నేను ఫలానా ప్రాంతానికి వివాహానికి వెళ్ళాలి, మంచి బట్ట నాకు లేదని ఏదో వంక చెప్పకొడతారు, వస్త్రం సరిగా లేదని. దేవుని సన్నిధి కూడా సరైన వస్త్రం లేదని సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. ఇట్లా మనం సిగ్గుపడేదానికి అనేక సమస్యలు కారణాలు, అనేక ఇబ్బందులు కారణాలు. కొంతమంది ఉన్న గ్రామాల్లోకి వెళ్ళరు, ఎందుకంటే అప్పుల సమస్య. ఉన్న ఊరంటే ఇష్టం, కానీ వెళితే అప్పులు వెంటబడతారు. అందుకని వాళ్ళకి ముఖం చూపించలేక వేరే ప్రాంతాల్లో బ్రతుకుతూ ఉంటారు. సిగ్గు. ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనివ్వండి. తమ దేవుని ఎరుగువారు సిగ్గుపడరు అనే మాట నేను ఎందుకు బట్టి చెప్పానో తెలుసా? బైబిల్లో పౌలు ఆ మాట అన్నాడు. ఇది ఎప్పుడు నాకు గుర్తుండాలని ఒక పాటలో మెన్షన్ చేసుకున్న పరిశుద్ధాత్మ సహాయంతో. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. స్తోత్రం. మామూలుగా అయితే ఈ మాట అప్పుడప్పుడు మర్చిపోతానని, ఇంకెప్పుడు మర్చిపోకూడదు, పాట రూపంలో ఉంటే ఎప్పుడు గుర్తు వస్తుంటుందని అట్లా చేసుకున్నా దేవుని రూపంతో. మీలో కొంతమంది పాటలు పాడటం వచ్చి ఇంట్లో పాడతారు, బాత్రూంలో పాడతారు, మందిరంలో లేకపోతే ఎక్కడన్నా అవకాశాలు వచ్చిన దగ్గర పాడమంటే సిగ్గు. అలాగని మళ్ళీ క్యూ కట్టారు, వందనాలు. అవకాశం వచ్చిన దగ్గర పాడు, వస్తే 2, లేకపోయినా ఇంట్లో నలుగురిని కూర్చోబెట్టుకొని పాడు. కానీ పాడరే. చక్కగా ప్రార్థన చేయగలుగుతారు, కానీ ప్రార్థన చేసే సమయం వస్తే నాకు రాదమ్మా నువ్వు చేయంటారు. సిగ్గు. అందరి ఏడుపు ప్రార్థన చేయటం విషయంలో దగ్గర నుంచి, వస్త్రం దగ్గర నుంచి, అప్పు దగ్గర నుంచి, పిల్లలు లేకపోయిన దగ్గర నుంచి, అన్ని విషయాల్లో సిగ్గే. ప్రతి ఒక్కళ్ళు కూడా అది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అన్ని విషయాల్లో. అవునా కదా? చెప్పండి. కొంతమంది అయితే నల్లగా పుట్టినందుకు సిగ్గు, అర్థం చూసుకోడు. అర్థం ఉంది కాస్త సరి చేసుకోవచ్చు. సరి వద్దులే పారా బాబా, నా భాగం చూస్తే నాకే భయం పుట్టేది, వద్దులేపా. రంగును బట్టి సిగ్గు, ఎత్తు తక్కువ ఉన్నామని సిగ్గు, రకరకాల పాప వాళ్ళ ఆకృతిని బట్టి సిగ్గు, అవిటితనాన్ని బట్టి సిగ్గు, తమకున్న అంగవైకల్యాన్ని బట్టి సిగ్గు, బలహీనతను బట్టి సిగ్గు. బిడ్డ, ఈరోజు ఇలా ఎన్ని విషయాలలోనూ, ఏ విషయంలోనూ సిగ్గుపడుతున్నావు? భర్త నిన్ను దూషించాడు నలుగురులో అని సిగ్గు, అవమానం ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది. నన్ను అన్నాడు భార్య అన్నదని సిగ్గు, అందును బట్టి కొంతమంది రైలు కింద తలబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి ఎంత మాట నాకు నేను ఎందుకు బతుకుతా పాత అని పోయిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా సిగ్గుగోల. ఇప్పుడు కొన్ని చెప్పా, ఇంకా తవ్వుకుంటూ పోతే ఇన్ని వస్తాయి మనం సిగ్గుపడే కారణాలు. స్తోత్రం చెప్పండి. అవునా కదా? కానీ పౌలు ఏమన్నాడు? ఎక్కడన్నాడు? 2 తిమోతి 1:12 చదువునానా? స్క్రీన్ మీద కూడా ఏనా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించు. 1:12 చదువుతున్నాడు. 2 తిమోతి 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. అది నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఎంత అద్భుతమైన మాట అమ్మా, ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడు నువ్వు ఎన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నావో ఒక్క మాట నన్ను చెప్పని.
నీ దేవుని నువ్వు సరిగ్గా కానీ ఎరుగుంటే, నీ దేవుని నువ్వు సరిగ్గా కానీ ఎరుగుంటే, ఎన్ని అవమానకరమైన పరిస్థితులు నీకెదురైనా సిగ్గు అనేది నీ దరి చేరదు. ఆ సిగ్గు స్థానంలో చిరునవ్వు ఉంటుంది. అది ఆ సిగ్గు స్థానంలో ఏముంటుంది? చిరునవ్వు. సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవ, సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ, సిలువ నిందలను భరించి శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధుర